పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పాచిపెంట మక్కువ నియోజకవర్గాల్లోని గిరిజనుల దాహార్తిని తీర్చేందుకు 31 వాటర్ స్కీములను మంజూరు చేసినట్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో త్రాగునీటి కోసం గిరిజనులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూశానని ఆమె అన్నారు. ఇక ఈ 3 నియోజకవర్గాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో పాటుగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు దైవం అయినటువంటి శ్రీ పారమ్మ తల్లి కొండకు వెళ్లే రోడ్డు మార్గాన్ని కూడా 1,80,00,000 రూపాయలతో అభివృద్ధి చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి హామీ ఇచ్చారు. గ్రామాలకి నేను ప్రచారకు వెళ్ళేటప్పుడు తాగడానికి నీళ్లు కూడా లేవమ్మా అని చెప్పి బాధపడుతున్న గ్రామాలు చాలా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో మనం చాలా వరకు ఏ పనులు చేశామో ఏ పనులు చేయలేదో మీ అందరికీ ఇంచుమించు తెలుసు. 5 సంవత్సరాలు మొత్తం అన్ని వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేసి దేనికి డబ్బులు రిలీజ్ చేయకుండా, డబ్బులు రిలీజ్ చేసిన వాటికి వేరే వాటికి పంపించడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ముఖ్యంగా ఏంటంటే జైకా నిధులు ఉన్నాయి. ఉదాహరణకి జైకా నిధులు మనకు 2,000 కోట్లు మనకు శాంక్షన్. జైకా నిధులు దానిలో ముందుగా 200 కోట్లు రిలీజ్ చేశారు. చేసిన వెంటనే గత గవర్నమెంట్ వాటిని వేరే దానికి మళ్లించడం వల్ల ఇక్కడ కాంట్రాక్ట్లు ఎవరైతే పని చేశారో వాళ్ళకి కనీసం బిల్స్ కూడా రాలేదు. బిల్స్ రాకపోవడం వల్ల వాళ్ళు మరే పని చేయలేకపోయారు. పోనీ అట్లీస్ట్ ఈ 200 కోట్ల మీద తీసుకున్న వాళ్ళైనా కనీసం యూటిలైజర్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వలేదు. ఇస్తే కేంద్రం మళ్ళీ డబ్బులు పంపిస్తుంది. అంటే దేనికి యూజ్ చేయాలో దేనికి యూజ్ చేయకూడదో తెలియకుండా గత ప్రభుత్వం చేసినటువంటి అనికిమాలిన పనులు. ఈరోజు చూసుకున్నట్టయితే అలాగే చాలామంది పాపం మాకు తాగడానికి నీళ్ళు లేవు, మేము ఇబ్బంది పడుతున్నామని ఎన్నో గ్రామాలు చెప్తే కొన్ని